వాసనలు ఇంకా వెంటాడుతున్న వాళ్ళైనా నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ ఇంత దారుణమైన కేసు, ఇలాంటి కేసులు ఉంటే పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారు అనేది ప్రభుత్వం సహకరించినట్టేగా, అంతేగా? తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నత స్థాయి నాయకులు వ్యక్తులు సహకరించకపోతే ఒక కింద స్థాయి పోలీసు ఆ ఫైల్ ఎందుకు ఇస్తాడు వాళ్ళకి? కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, కొందరు దీంట్లో పాత్రదారులు సూత్రధారులు. అందుకే సుప్రీంకోర్టు ఆ విధంగా మాట్లాడింది. అంటే ఇప్పుడు 161 స్టేట్మెంట్ అనేది సీల్డ్ కవర్లో నార్మల్గా కోర్టులో ఇస్తూ ఉంటారు, దాన్ని సీల్డ్ కవర్లో అలాగే ఉంచుతారు. అవసరమైనప్పుడు మాత్రం దాన్ని జడ్జి గారు ఓపెన్ చేసి చదవడము, దానికి సంబంధించిన విట్నెస్ వస్తే వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ విట్నెస్లు ఏదైతే 161 కానీ ఛార్జ్షీట్కి ముందే వెళ్ళి సుప్రీంకోర్టులో బెయిల్ పొజిషన్ అంటే బెయిల్లో మేమేం తప్పు చేయలేదు, మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పని ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రేయర్ ఉంటుంది. మరి అలాంటి పొజిషన్లోనే ఏదైతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా పైకి చేరింది అంటే ఇది సామాన్యమైనటువంటి తప్పు కాదు. ఇది ఇంకో మాట కూడా అన్నారు, న్యాయ చరిత్రలో భారత జ్యుడిషియల్ చరిత్రలో ఇలాంటివి జరగలేదు అని చెప్పని చురకలేసింది, ఇలాంటి సందర్భం చూడలేదని. అదే ముఖ్యంగా ఆయన సిద్ధార్థ లూత్రా తను ఎవరైతే మన చెప్పారో, నాకే అర్థం కావట్లేదండి ఈ విషయం, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలో ఉన్నాను, బట్ నాకే ఇది ఎలా జరిగింది అన్నది కూడా నాకు కూడా తెలియట్లేదు అని చెప్పని ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇది ఏదేమైనా వీళ్ళందరూ కూడాను ఎవరైతే ఈ తప్పుదారిని తిరిగేటువంటి ఈ పోలీస్ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది అదేవిధంగా అధికార యంత్రాంగంలో ఎంతమంది ఈ విధంగా ఉన్నారో, గత ప్రభుత్వంలో వాళ్ళతో లింకులు పెట్టుకుని ఇంకా కూడా ఆ లింకులు చెదిరిపోకుండా ఇంకా కూడా రాత్రిపూట వాళ్ళు మాట్లాడుకోవడం కానీ, లేకపోతే ఎక్కడైనా టీ అంగళ్ళ దగ్గరకో లేకపోతే కాఫీ షాపులకో హోటల్స్కో వచ్చి మాట్లాడుకోవడం కానీ, మరి అక్రమ సంబంధాలు పెట్టుకొని నిజమైన మాట్లాడుకోవచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో కూడా లీకులు ఇవ్వడం, వాళ్ళకి అన్నీ కూడా చెప్పేసిన తర్వాత ఈ విధంగా మీరు సుప్రీంకోర్టులో మీరు ఈ డాక్యుమెంట్ తీసుకెళ్తే మీకు వస్తుంది అని చెప్పినటువంటి విషయాలు కూడా తెలియజేస్తున్నారు. అంటే ఇది చాలా దుర్మార్గం అండి. తప్పకుండా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చొరవ తీసుకుని, ఏ పార్టీ అయినా కావచ్చు, నేనైనా మీరైనా ఇంకొకరైనా కూడా సరే, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను సుమా, ఈ విషయంలో కేవలం మీడియా మాత్రం చాలా చురుగ్గా ప్రవర్తిస్తూ ఉంది. ఈ మీడియా అనేది కానీ లేకపోతే ఈ విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. మనది కూడాను పాత రోజుల్లో బీహార్ లాగానో, లేకపోతే పాత రోజుల్లో అనుకుంటా ఉండేవాళ్ళు బీహార్ గురించి ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఈ రోజు బీహార్ మారింది, అట్లాగే యూపీ మారింది. ఇప్పుడు దాన్ని బాగు చేసే పనిలో ఉంటే ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ